హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ భవానీ ఐడియాస్. నేనైతే ఈరోజు బీరకాయ చట్నీ అయితే చేయబోతున్నానండి. బీరకాయ చట్నీ ఎట్లా చేస్తాను అనేది టోటల్ ప్రాసెస్ అయితే నేను చూపిస్తాను చిన్న వీడియోతోనే అండి. ఫస్ట్ అయితే ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ అయితే బాగా కాగింది కదా, ఇప్పుడైతే ఉల్లిగడ్డలు అయితే వేసుకోవాలి. తర్వాత వచ్చేసి పచ్చిమిరపకాయలండి, అంటే కారంకి సరిపడా పచ్చిమిరపకాయలు అయితే వేసుకోవాలి. నేనైతే మా సైడ్ కారంని బట్టి వేస్తున్నాను. తర్వాత వచ్చేసి బీరకాయలు చిన్న పీసెస్ లెక్క ఇలా పైన చెక్కు తీసుకొని నీట్గా కడుక్కొని ముక్కలు చేసుకొని పెట్టుకొని వేసుకోవాలి. ఇదైతే బీరకాయ చట్నీ బాగా టేస్ట్ ఉంటుందండి. అంటే ఎప్పుడు ఒకే విధంగా అందరు టమాటా చట్నీ అట్లా వేస్తారు కదా, ఇలా బీరకాయ చట్నీ కూడా ట్రై చేయండి. బీరకాయ చట్నీ కూడా చాలా బాగుంటుంది. ఇలా మొత్తం వేసారు కదా, ఇప్పుడు ఇవైతే అన్నీ కలుపుకోవాలండి. ఇప్పుడైతే ఇవన్నీ ఇట్లా మంచిగా కలుపుకోవాలి. బాగా కలర్ఫుల్గా బాగా కనిపిస్తున్నాయి కదా, ఇలా మొత్తం నీట్గా కలుపుకోవాలి. చూడండి, నెక్స్ట్ అయితే ఈ టమాటాలు కూడా వేయాలి. అంటే ఒక చిన్న టమాటాలు 2 అయితే వేసాను, ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది కొంచెం పుల్లగా అన్నట్టు. అంటే మరీ పుల్ల కాదు, ఒక టమాటా వేస్తే బాగుంటుంది టేస్ట్. మొత్తం ఇవి బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. నేనైతే ఇప్పుడు ఇందులో సాల్ట్ కూడా వేస్తున్నానండి, సరిపడా సాల్ట్. నేనైతే కొంచెం వేసాను, మళ్ళీ చట్నీ చేసుకునేటప్పుడు కొంచెం వేసుకుంటాను. ఇదో చూడండి, నేను చింతపండు కూడా వేసాను. మొత్తం అయితే బాగా కలుపుకోవాలి. ఇవి బాగా వేగేంత వరకు నూనెలో బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, చాలా కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి కదా, ఒకసారి అయితే నేను కలుపుకుంటాను. చూసారా, మొత్తం అయితే నేను కలుపుకున్నానండి. చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఎల్లిపాయలు కూడా వేస్తున్నాను. ఒక 5-6 ఎల్లిపాయలు అయితే వేసాను. టేస్ట్ అయితే బాగుంటుంది. ఎల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది. నేను అందుకే ఎల్లిపాయలు ఎక్కువ వేస్తాను. చూడండి, జీలకర్ర కూడా నేనైతే ఇందులో వేస్తున్నాను. అంటే ఇవన్నీ వేయడం వల్ల ఏమవుతుందంటే టేస్ట్ అనేది కొంచెం బాగుంటుంది, తినబుద్ధి అవుతుంది. అలాగే జీలకర్ర కూడా కొంచెం డైజెషన్ వస్తుంది కదా మంచిగా అనేసి మంచిగా బాగా కలుపుకోవాలండి. అసలు ఇవి అంటే ఆయిల్లో మగ్గుతుంటేనే అసలు వాసన వస్తుంది చూడు, మంచి స్మెల్ వస్తుంది. ఇవి ఆయిల్లో మగ్గేంత వరకు ఒక 5 మినిట్స్ అయితే మగ్గనివ్వాలండి. మగ్గినాక ఎట్లుంటుంది ఏంటని నేను చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, బాగా మగ్గినాయి. ఇంకొంచెం మగ్గితే ఒక 10% ఇంకా మిక్సీకి వేసుకోవడమే, లేకపోతే రోళ్ళు ఉన్న వాళ్ళు రోట్లో దంచుకోవడమే. ఇలా బాగా అయితే మగ్గాల. ఇంకా జస్ట్ ఇంకా 10% మగ్గితే చాలు. అప్పుడు మళ్ళీ క్లిప్ యాడ్ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, బాగా అయితే ఇంకా మగ్గిపోయినాయి. ఇప్పుడైతే మనం దీన్ని మంచిగా మిక్సీకి కానీ రోట్లో కానీ రుబ్బుకోవడమే. ఇప్పుడైతే ఫస్ట్ అయితే నేను పచ్చిమిరపకాయలు అలాగే ఎల్లిపాయలని అయితే నేను మిక్సీకి వేసుకుంటున్నాను. ఎందుకంటే ఫస్ట్ ఇట్లా వేస్తే బాగా మిర్చి అనేది బాగా మెదుగుతాయి, మిగతాయి కచ్చా పచ్చగా వేసుకోవచ్చు అని. చూడండి ఫ్రెండ్స్, బాగా కచ్చా పచ్చగా అయితే కొంచెం పచ్చిమిరపకాయలు అయితే నేను ఫస్ట్ అయితే వేసుకున్నాను. తర్వాత అయితే ఇద్దండి ఈ బీరకాయ టమాటా ఇది అయితే వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను తర్వాత ఈ బీరకాయది టమాటా మొత్తం మగ్గినేది ఉంది కదా, ఇదైతే మళ్ళీ మిక్సీకి అయితే వేసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని అయితే మళ్ళీ ఒక సర్వింగ్ బౌల్లో అయితే తీసేసుకుందాం.